బాలల హక్కుల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జిల్లా జడ్జి ఎం నాగరాజు తెలిపారు. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు వారి హక్కులను చట్టాలు కాపాడుతాయన్నారు. శుక్రవారం నల్గొండ కోర్టు భవన సముదాయాలలోని న్యాయ సేవాధికార సంస్థలో బాలల హక్కులు అనే అంశంపై ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యశాలను న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జిల్లా జడ్జి ఎం నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బడిలో ఉండాల్సిన బాలలు పనిలో ఉండకూడదని, బాలలను పనిలో నియమించుకునే వారిపై చర్యలు తీసుకోవడానికి సంబంధిత శాఖలు చట్టాలు ఉపయోగించుకోవాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప్తి మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ కోసం పారాలీగల్ వాలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు, బాలల సంక్షేమ కమిటీ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సంపూర్ణ ఆనంద్, రోజారమణి, దుర్గా ప్రసాద్, కవిత, కులకర్ణి, సౌందర్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిరిగిరి వెంకటరెడ్డి, గిరిలింగయ్య గౌడ్, డిఫెన్స్ న్యాయవాదులు నిమ్మల భీమార్జున్ రెడ్డి, మిరియాల లెనిన్ బాబు, టీవీ ప్రసాద్, రమణారావు, వెంకటరెడ్డి, బ్రహ్మచారి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అమాయకులు చూడడానికి పెద్ద ఉంటారు కానీ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినా కూడా చిన్నపిల్లల మనస్తత్వం. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసిన విషయం కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. వాళ్ళ రైట్స్ ఏంటి, జువెనైల్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్క విషయం పైన, అనాథలు, ట్రాఫికింగ్, డ్రగ్స్, ఇవన్నీ గురించి అవగాహన మనము మీకు కల్పిస్తాం ఈ ట్రైనింగ్లో. స్పెషల్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, జేజేపీలో ఎవరైతే వస్తారో వాళ్ళకు మనము ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఎట్ ది పోలీస్ స్టేషన్ ప్రొవైడ్ చేస్తారు మీరు, ఎట్ జేజీబీ దగ్గర జూనియర్ జస్టిస్ బోర్డ్ దగ్గర ఏంటి, సిసిఐ దగ్గర, ఎట్ చిల్డ్రన్స్ కోర్ట్, ఎట్ ప్రిజన్ వాళ్ళ హక్కులు ఏంటి, వాటన్నిటి గురించి ఇవాళ ఫస్ట్ సెషన్లో యూ విల్ బి క్రియేటెడ్ అవేర్నెస్. సెకండ్ వచ్చేసి యాక్షన్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ అండర్ ది స్కీమ్. మరి లీగల్ సర్వీసెస్ టు చైల్డ్ ఇన్ నీడ్ అండ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, ఓన్లీ జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ కాదు, నేరాలు చేసిన వాళ్ళకే కాకుండా ఎవరికైతే కేర్, ప్రొటెక్షన్, రక్షణ కావాలో, వీధి బాలలే కానీ ఎవరైనా కానీ వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకున్న హక్కులు ఏంటి, మీరు చేయాల్సినది ఏంటి, వీటన్నిటి గురించి సిడబ్ల్యూసిలో మీరు చేయాల్సింది ఏంటి, వీటిపైన అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఫ్యామిలీ బేస్డ్ కేర్ ఎలా ఉండాలి పిల్లలకి. ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఎన్ని సమస్యలు ఉన్న పిల్లలు సతమతం కాకుండా వారికి వారి యొక్క ప్రాధాన్యతను గుర్తించేలాగా వారి యొక్క హక్కులని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనే అవేర్నెస్ మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక వ్యవస్థని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ వ్యవస్థ నాల్సా ఎజీస్లో ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలలకి ప్రత్యేకంగా వాళ్ళకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇంకా పూర్తి పరిపక్వత రాదు కాబట్టి వాళ్ళకి కూడా చట్టం అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలి కాబట్టి, తర్వాత మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పిల్లల గురించి చాలా పిల్లలకి సంబంధించిన పాలసీస్ తయారు చేయాల్సిందిగా సూచన కూడా ఉంది. కాబట్టి వాళ్ళ పిల్లలకి సంబంధించిన హక్కులన్నీ వాళ్ళకి చేరువయ్యేలా పనిచేయాలని, అంటే కోర్ట్ బేస్డ్ లీగల్ రెమెడీసే కాకుండా ఏ రకమైన వాళ్ళకి హక్కులున్నా, అది ఎక్కడైనా సోషల్ సెక్యూరిటీ అయినా ఇంకొక వేరే ఏ రకమైన హక్కు అయినా కోర్ట్ బేస్డ్ కాకుండా ఏ రకమైన హక్కు ఉన్నా వాళ్ళ హక్కులు వాళ్ళకి చేరేలా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అదే దిశగా ఈ యూనిట్ వర్క్ చేస్తుంది. ఈ యూనిట్లో పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు, తర్వాత న్యాయవాదులు కూడా ఉంటారు. ఈ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్స్ స్థానికంగా పిల్లలకు ఉన్న సమస్యలు తెలుసుకొని వాళ్ళు లీగల్ సర్వీసెస్ అథారిటీతో ఒక పనిచేస్తూ పిల్లలకి సత్వర న్యాయం, సమన్యాయం జరిగేలా చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు చిన్నపిల్లల కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం అని దీని ద్వారా ఒక యూనిట్ని ఏర్పాటు చేసి
మండలానికి ఒక ఇద్దరు పిఎల్ఎస్వి అని ఉంటారు, వాళ్ళు సర్వీస్ చేసేటోళ్ళు. వాళ్ళని ఇద్దరిని అరేంజ్ చేసి ఒక లీగల్ అడ్వైజర్ కూడా అరేంజ్ చేసి వీళ్ళ ముగ్గురు ద్వారా మండలంలో ఎవరు పిల్లలు నేటి బాలులే రేపటి పౌరులు అన్నట్టుగా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. పిల్లల పేరు మీద యూనిట్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి మండలంలో ఉండే పిల్లలకు, అంటే లేబర్ పిల్లలు కానీ లేకుంటే ఏదైనా దుర్వ్యసనాలకు పాల్పడుతున్న అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ ఇంకా వేరే విధమైన పోక్సోకు సంబంధించిన కేసులకు కానీ వాళ్ళకు సంబంధించిన వివిధ రకాల ప్రాబ్లమ్స్ని వీళ్ళు పోయి వాళ్ళకు చెప్పడము, వాళ్ళని మంచి బాటలో దిద్దడం, ఇది ఒక ప్రోగ్రాంగా పెట్టుకున్నారు గవర్నమెంట్. ఇది భారతదేశం మొత్తానికి ఇప్పుడు ఇది పనిచేస్తుంది. మన ప్రతి మండలంలో కూడా ముగ్గురు వ్యక్తులను అరేంజ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ కొరకు ఒక శిక్షణా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ శిబిరంలో బాలలకు ఏమేమి హక్కులు ఉన్నాయి, వాళ్ళ హక్కులకు ఏమైనా భంగం కలిగినప్పుడు మనం న్యాయస్థానాల ద్వారా వాళ్ళను ఎట్లా కాపాడాలనేటువంటి విషయాల మీద ఈ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పారాలీగల్ వాలంటీర్స్ను కానీ, న్యాయవాదులు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులు, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఈ బాలల హక్కుల మీద వాళ్ళకు తెలియజేసి బాలలకు ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళకు అనేక విధాలుగా ఈ న్యాయస్థానాలు ఎట్లా వాళ్ళను కాపాడుకోవాలనేటువంటిది దాని కొరకు ఈరోజు ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది.